Hi to everyone. ఇవాళ మన టాపిక్ యూనిట్ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద యూనిట్ ప్లేస్ వాల్యూ ఫర్ ఫర్ 2 power 19, 254 power 25, 230 power 90. What are the unit place value for this one? See example, మనకి ఏ నెంబర్ ఫామ్ అవ్వాలి అన్నా మనకున్న మెయిన్ నెంబర్స్ ఏ బిగ్ నెంబర్ ఫామ్లో మనకు మెయిన్ నెంబర్స్ వచ్చి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఈ నెంబర్స్ ప్రతిదానికి ఒక షార్ట్ కట్ ఉంది. ఫస్ట్ ఆ షార్ట్ కట్స్ చూద్దాం. ఆ షార్ట్ కట్స్ బేస్ చేసుకొని వీటికి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 0 పవర్ ఎనీథింగ్ వీఆర్ గెటింగ్ ద సేమ్ యాజ్ ఎ యూనిట్ ప్లేస్ వాల్యూ. ఓకే, లైక్ దట్ 1 పవర్ ఎనీథింగ్ ఆల్సో వీఆర్ గెటింగ్ ద సేమ్ యూనిట్ ప్లేస్ వాల్యూ. ఇలా సేమ్ నెంబర్ వచ్చాయి. ఇంకా పైన 0 to 9లో ఇంకేమున్నాయంటే 5. ఫర్ ఎగ్జాంపుల్ 5 square 25, 5 cube 125, like that. 6 power also anything we are getting the same as a unit place value. Here 230 యూనిట్ ప్లేస్ ఏమో 0 ఉంది. పైన పవర్లో మనకి ఎంత ఉన్నా మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొస్తుందండి, 0. ఓకే, లైక్ దట్ 256 power 95 we are getting the same unit place value. అలాగే 595 power 35 we are getting the same unit place value. సేమ్ ఇలాగే నెక్స్ట్ 4 power on what we are getting the unit place value 4 square అంటే 16కి యూనిట్ ప్లేస్ వాల్యూ అంటే 6. 4 cube 64 is the unit place value. 4 power 4 again we are getting the same as the unit place value. ఇక్కడ 4 power ఆడ్లో ఉంటే మీకు 4 వస్తుంది. 4 power ఈవెన్లో ఉంటే మీకు 6 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 264 power 32 అనుకోండి. 4 ఇన్ ప్లేస్లో ఉంది, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉంటే మనకి ఏమొస్తుంది, 6 వస్తుంది. అలాగనమాట. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకోటండి. 9 power 1 ఇట్ ఈస్ 9 square ఇట్ ఈస్ 181 యూనిట్ ప్లేస్ 1. 9 cube ఇట్ ఈస్ 9 power 4 ఇట్ ఈస్ 1. అంటే 9 power ఆడ్ ఉంటే మీకు 9 power ఈవెన్ ఉంటే మీకు 1. ఓకేనా, సేమ్ అలాగే ఇంకా రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయండి మనకి, 0 అయిపోయింది, 1, 5, 6, 4, 9. రిమైనింగ్ నెంబర్స్ ఆర్ 2, 3, 7, 8. ఇవి మనకున్న నెంబర్స్. 1, 2, 3, 9. ఇవన్నీ పవర్స్ అనుకోండి. ఈ పవర్స్ బేస్ చేసుకుని ఇక్కడ 2, 3, 7, 8కి ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 2 power 1 2, 2 square 4, 2 cube 8, 2 power 4 16 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 6. 2 power 5 2, 2 power 6 4, 8, 6, 2. ఇక్కడ నుంచి ఇక్కడ మల్టిప్లై చేయండి, మీకు అర్థమైంది. ఇక్కడ 6 2s are 12 ఎరుగుతుంది. 2 power 5 2 2s are 4 ఎరుగుతుంది. 2 power 6 వాల్యూ 64 4. లైక్ 3కి 3 power 1 3 square 9 7 1 3 9 7 1 3. అంటే ఇక్కడ 4 సైకిల్కి రిపీట్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ 7 కూడా 7 9 3 1 7 9 3 1 7. ఓకే, సేమ్ ఇక్కడ నేను డైరెక్ట్గా ఎలా వేస్తున్నానంటే ఇక్కడ 7 power 7 square 49 9 7కు 343 3 వస్తుంది. మళ్ళీ 3 నుంచి ఇక్కడ డైరెక్ట్గా మల్టిప్లై చేయండి, మీకు నెక్స్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొస్తుందో అర్థమవుతుంది. అలాగే నేను డైరెక్ట్గా వేస్తున్నాను. నెక్స్ట్ 8 64 4 8s 32 8 2 16 8 4 2 6 వస్తుంది. 8 4 2 6 8. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ప్రతి 4 సైకిల్కి మన సేమ్ నెంబర్స్ వస్తున్నాయి. ఓకేనా,
నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ అడిగిన దాంట్లో 2 power 19, ఓకేనా. ఇక్కడ 2378లో ఏ వాల్యూ ఇచ్చినా కానీ పవర్లో ఉన్న వాల్యూని 4తో డివైడ్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2 power 19, ఓకేనా. ఈ 2 power 19 కదా, 19/4, 19/4 రిమైండర్ ఎంత, 4 4 16, రిమైండర్ 3 వస్తుంది, అంటే 2 క్యూబ్ అంటే ఎంత అండి, 8. అలా యూనిట్ ప్లేస్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7 power 95 అంటే సింపుల్గా దానికి యూనిట్ ప్లేస్ వాల్యూ అంటే 75/4. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందో చూడండి. వాట్ ద రిమైండర్, 3 వస్తుంది. 3 7 క్యూబ్ అంటే 343. 3 ఈజ్ ద యూనిట్ ప్లేస్ వాల్యూ. లైక్ దట్ మనం ప్రతి నెంబర్కి యూనిట్ ప్లేస్ వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.